నరసరావుపేట పట్టణంలో పూనూరి కృష్ణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వృద్ధాశ్రమం నందు స్వర్గీయ కొనుజేటి రోసయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినాల సందర్భంగా పట్టణ మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మద్ది రామ బ్రహ్మానందరావు, ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు ఆరోపల్లి ప్రదీప్ కృష్ణ సహాయ సహకారంతో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ కొనుజేటి రోసయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నదమ్ములుగా మెలిగేవారని, ఇద్దరు ముఖ్యమంత్రి పదవి అధిరోహించి అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఫీజు రియంబర్మెంట్స్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారని తెలియజేశారు. రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం నందు స్వీట్స్ అలాగే ఫ్రూట్స్ పంచడం జరిగింది. కొంజేటి రోసయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మన ఆశ్రమానికి వచ్చేసి హరికృష్ణ గారు అలాగే మద్ది రామబ్రహ్మం గారు వీరు వచ్చి పంచాలని అనుకున్నారు. ఆ రోజు అవకాశం లేక ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ పంచడం జరిగింది. రామబ్రహ్మం గారు ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తారు. అసలు నర్సరావుపేటలోనే సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది రామబ్రహ్మం గారేను. ఆయన దగ్గర నుంచే చేగు గారు కానీ అలాగే మాలాంటి వాళ్ళందరూ కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మేమందరం కూడా సేవా కార్యక్రమంలోకి దిగడం జరిగింది. ఈ రోజు ఆయన మొదటిసారిగా మా ఆశ్రమంకి రావటం చాలా సంతోషంగా ఉంది. పెద్దలు పూజలు నాటి ముఖ్యమంత్రి గవర్నర్ అయినటువంటి రోసయ్య గారి జయంతి రోజు ఫ్రూట్స్ పంచుదాం అనుకున్నాం. ఆ రోజు కుదరనందు వల్ల మరి ఈ రోజు వారికి సహోదరులుగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రాల ఆరోగ్య ప్రదాత ఆరోగ్యశ్రీకి అలాగే ఫీజు రియంబర్స్మెంట్ చేసినటువంటి మరి మహానేత వీరు వారిది కూడా ఈరోజు బర్త్డే సందర్భంగా ఇక్కడ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమం వారి ఆధ్వర్యంలో ఫ్రూట్స్ స్వీట్స్ పంపిణీ జరుగుతున్నది.